ఇప్పటిదాకా మనం మొబైల్స్ యూజ్ చేసాము, అందరితో సరదాగా గడుపుతూ వచ్చాము, మాట్లాడుతూ వచ్చాము. కానీ ఇక్కడ నుంచి మనము మన ప్రయాణ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇది యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మరి మనం ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి వచ్చాక ఈరోజు మనం ఇక్కడ ఉన్న నేచర్కి మన గెస్ట్లా వచ్చాం. మనం అది మనసులో దృష్టిలో పెట్టుకొని, సో ఇక్కడ నేచర్ని ఎలాంటి డిస్టర్బ్ చేయదు. ఎవరు కూడా ఒక ఆకును కూడా మనం తెంపడానికి వీల్లేదు, ఎలాంటి ప్లాస్టిక్ కూడా యూజ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? ఈ నేచర్ కోసం మనం ఇక్కడ ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చామో, మనం దీనికోసం గెస్ట్లా వచ్చామో అదే గెస్ట్లా మనం ఇక్కడ ఎంజాయ్ చేసి వాటితో ఉన్న ఎనర్జీస్ని మనం తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో ప్రతిరోజు మనం గడుపుతున్న బిజీ లైఫ్ నుంచి మనందే చేసి ఈరోజు ఎంతోమందికి చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ అనే ఒక హార్మోన్ వల్ల మనం ఎంతో ఒత్తిడికి గురవుతున్నాం. ప్రతిరోజు నేచర్లో 10 to 15 మినిట్స్ గడిపితే ఆ హార్మోన్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కూడా. కాబట్టి ఇక్కడ మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఈ నేచర్లో మనము చాలా ప్రశాంతంగా మొబైల్ ఫోన్స్ అందరూ సైలెంట్లో పెట్టేసుకోండి, వీలైతే స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ కేవలం మన దేహం మాత్రమే ప్రయాణం పైకి వెళ్తుంది, కానీ మన జర్నీ మొత్తం అంతరంగంలోకి ఉంటుంది. అంటే అందరం కూడా ఇన్నర్ జర్నీ చేయాలి. ఇక్కడ కదిలిస్తున్న ప్రతి ఆకును గమనించండి, మీరు ఎక్కుతున్న ప్రతి పర్వతాన్ని గమనించండి. ఎందుకంటే మనకు తెలిసిందే, మన జీవరాశిలో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపంగా మనం అవతారం ఎత్తుతూ వస్తాం. సో ఒకనొక జన్మలో మనం కూడా ఇలా రాళ్ళు చెట్లలో పుట్టిన వాళ్ళమే. అనేక జన్మాల తర్వాత ఇప్పుడు ఇలాంటి స్థితికి వచ్చాం. ఇప్పుడు ఎవరైనా ఒక ఉన్నత స్థితిలో ఉన్న గురువులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని తాకాలి, వాళ్ళతో మాట్లాడి మనల్ని కోరుకుంటాం కదా, ఎవరైనా మహర్షులు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు. అలాగే మన ఈ యొక్క నేచర్లో ఉన్న ప్రతి ఒక్క కొండ, ప్రతి ఒక్క చెట్టు మనలాంటి వాళ్ళ స్పర్శను కూడా కోరుకుంటూ ఉంటాయి. వాటిలో ఆల్రెడీ ఆ ఎనర్జీ ఇమిడి ఉంటుంది. ఇవి ఎంతో కొన్ని వందల చరిత్రలు చూసిన రాళ్ళు చెట్లు అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఎంతో కొన్ని వందల మందిని చూసినాయి, ఎన్నో చరిత్రల సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎంతో ఎనర్జీగా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి. మనం తీసుకుంటున్న క్రమంలో మనం కూడా అలాంటి ఈ నేచర్కి ఎలాంటి హాని చేయకుండా వెళ్ళాలి. అది మన ప్రథమ బాధ్యత కూడా. కాబట్టి మనం అందరం ఇక్కడ నుంచి అందరం కలిసికట్టుగా వచ్చాం, కానీ కలిసికట్టుగా వెళుతూ ఉన్నా కూడా ఇండివిజువల్గా ఎంజాయ్ చేయాలి. అంటే ఒక్కొక్కరం కూడా వ్యక్తిగతంగానే ఎంజాయ్ చేసుకోవాలి. అందరం కలిసి నడుస్తుంటాం, కానీ మీ ఓన్ ఎంజాయ్మెంట్ మీకు ఉండాలి. మీ అంతరంగం ప్రతి అడుగును గమనించండి. నేచర్లో తగులుతున్న మీ స్పర్శకు తగులుతున్న ప్రతి గాలిని గమనించండి. ఒకటే చాలా మౌనంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా వెళ్దాం. ట్రెక్కింగ్ అంటే ఏదో ఫాస్ట్ కొండలు ఎక్కేసి చుట్టేసుకుని రావడం కాదు. ప్రతి అడుగును, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేద్దాం. అంటే మన కెమెరా లెన్స్తో కాదు, మనకున్న సెన్స్తో క్యాప్చర్ చేద్దాం ప్రతి మూమెంట్ని. ఓకేనా? అలా ఒక్కొక్కగా మెల్లిమెల్లిగా మనం పైకి వెళ్తూ ప్రతి జరిగే మధ్యలో అక్కడక్కడ కూర్చొని ఒక 5 minutes మెడిటేషన్ చేస్తూ ఆ ఎనర్జీస్ తీసుకుంటూ వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.